దేవా, నీ మహిమ కొరకు వాడుకుంటావని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది రావాలి. వారందరూ కూడా భయభక్తితో మీ ఇంటిలోనికి వచ్చి నిజముగా యథార్థముగా నిన్ను ఆరాధించే మనస్సు కలిగి రావటానికి సహాయము చేయమని, శత్రువుకి ఎక్కడ కూడా లేశమైన స్థానము లేకుండా చేసి మీరొక్కరే మహిమ తెచ్చుకోమని, నిదాసన మరొక్కసారి నీ ఆత్మతో నింపి, నీ వాక్కు శక్తితో నింపి కావలసిన ఆరాధన కొరకైన వర్తమానం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రొత్త నిబంధనలు 2వ కొరింథీ పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు మనందరము కలిసి చదువుకుంటాం. ఆరాధన సహాయపు కొరకై, ఆరాధన తలంపుల కొరకై 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు అందరము కలిసి చదువుకుంటాం. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనబర్చు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములను గుడ్డితనమును కలుగచేసెను. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చాలు. దానికి సహాయకరముగా జీవగ్రంథములో మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరము కలిసి చదువుకుంటాం. ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుక వెలుగు కలిగెను. చాలు. ఆత్మ సహాయత కొరకై ప్రభువుని వేడుకుందాం. పరబందాసీనుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడా, పరిశుద్ధుడా, నిత్యము అనునిత్యము స్తోత్రారుడు అయి ఉన్నటువంటి మా దేవాతి దేవ, మీ కుమారుడు మా ప్రాణరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములు మీ పాదములకు మృక్కుచ్చు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉంటున్నాను నాయన. అవిధేయతతో నాయన మేము బ్రతుకుచ్చు, పాపమనే వ్యాధిలో కొట్టుమిట్టాడుచు, అంధకార శక్తుల చేత పీడింపబడుచున్నటువంటి మమ్ములను అనాది కాలములోనే జగత్పునాది వేయబడక మునిపే మమ్ములను జ్ఞాపకము చేసుకొని మీ నిర్ణయ కాలములో కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని మా కొరకై శాపగ్రాహిగా సిలువకు అప్పగించారు. స్తోత్రాలు. కుమారుడు ఆ కల్వరిలో చేసిన అమూల్యమైన బలియాగము, రక్త ప్రోక్షణ, మరణ పునరుద్ధానముల ద్వారా మాకిచ్చినటువంటి గొప్ప రక్షణ కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దూరస్థులమైన మమ్మలను మీకు సమీపస్తులుగా చేసి యుగ యుగములకు నాయన సజీవుడు అయినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మలను స్తుతించుటకును ఆరాధించుటకును గణపరచుటకును మీరిచ్చినటువంటి ఇట్టి గొప్ప ఆధిక్యతను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. అయా, మా జీవన యాత్రలో మరి యొక్క నూతన ప్రభుదినమును ఈవిగా అనుగ్రహించారు. స్తోత్రాలు. ఈ ప్రభుదినములో ఉదయకాల సమయంలో నిర్ణయ కాలములో మా ప్రభువా ప్రియ బిడ్డలమైనటువంటి మమ్మలను చిన్న మందగా మందిరావరణలోకి సమకూర్చుకొని ఆరాధించుకున్నటకు మీరు ఇస్తున్న కృపంతటిని బట్టి స్తోత్రాలు. మీ దాసులను ప్రభువా ఈ ప్రదేశంలో నిలుపుకొని పరిచర్య కొరకై వాడుతున్నటువంటి విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. బాధ్యులైనటువంటి ప్రియులను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధులందరి కొరకై స్తుతిస్తున్నాను. చేరి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు, స్తుతి స్తోత్రాలు. రావాల్సినటువంటి బిడ్డలు, మార్గంలో ఉన్న బిడ్డలు, సిద్ధపడుచున్నటువంటి బిడ్డలు, నాయన మీ సంకల్పంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మీ పాద సన్నిధికి నడిపించమని వేడుకొనుచు ఉన్నాను. మీరు చేసినటువంటి గొప్ప మేలులను మేము తలపోసుకొనుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు కృప చూపించండి. వాక్యమై ఉన్నటువంటి ప్రభువా, బలహీనైన నన్ను జ్ఞాపకం చేసుకురండి. నీ ఇంటిలోకి నీ ప్రజల వద్దకు
బలహీనైన నన్ను కూడా నడిపించారు. స్తోత్రాలు నాయనా. నీ పక్షముగా మీ పక్షముగా నేను నిలబడి ఉండగా బలహీనను పెంటకుప్పలో మన్ను వంటి నన్ను సిలువు సాటున మరుగుపరచు ప్రభువా. నా నోటిని మాత్రమే బోరగా వాడుకొనండి. మీ ఘనమైన నామమును మహింపరచుకునండి. చదవబడినటువంటి లేఖన భాగమును ఆశీర్వదించండి మా ప్రభువా. విరవండి, పంచిపెట్టండి. మేము ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించాలో ఆరాధించాలో మీ వాక్యము ద్వారా మాకు నేర్పమని మా రక్షకుడు, మా విమోచకుడు, ప్రాణనాథుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరికీ ప్రభు నామములు ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. 2 వచ్చిన భాగాలు ఆరాధన తలంపుల కొరకై ప్రభు సిద్ధపరచబడినటువంటి వాక్య భాగాలను చదివాం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఒక మారు ఉత్తరం రాశాడు. అది 1 కొరింథీ పత్రిక. మరొక మారు 2వ ఉత్తరం రాశాడు. రాస్తూ వారికి ప్రభు చేసినటువంటి మేలులు ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని మీరు దేవునిని స్తుతించండి, ఆరాధించండి. ప్రభువుని ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాట, వారు అవిధేయులైపోయారు. స్వార్థ ద్వారా రక్షించబడినటువంటి బిడ్డలు వారు మార్గములో, ప్రభు యొక్క మార్గములో పయనిస్తూ ఉన్నప్పుడు వారు అవిధేయులైపోయారు. అవిధేయులైనటువంటి బిడ్డలను సరిచేయుట కొరకై ఉత్తరం రాశాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వద్దకు చేరి వచ్చినటువంటి నీవు నేను కూడా, ప్రభు మార్గంలో నడుస్తున్నటువంటి నీవు నేను కూడా సరిచేయపడాలా. దేవుడు నీ ఎడల నా ఎడల చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను తలపోసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించా మనము బద్ధులమై ఉన్నాం. చదవండి అమ్మా. అది ఒక్కసారి 5వ వచనాన్ని చదవండి. నేనే చదువుతాను చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును కాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానమును యేసు క్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. ఎవరి హృదయాలలో ప్రకాశించాడంట? జ్ఞానమును, మహిమయు, ఐశ్వర్యము కలిగినటువంటి ఏకైక దేవుడు ఒక తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుని యొక్క నామం యేసుక్రీస్తు, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో వారి యొక్క హృదయాలలోనంట వెలుగును నింపాడంట. ఏం నింపాడు చెప్పాలి? ఏం నింపాడు? వెలుగు నింపాడంట. అంతకుముందు ఏముంది అక్కడ? ఏముంది? చీకటి ఉంది. చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది? పాపమునకు సాదృశ్యంగా ఉన్నది. అంటే పాపములో జీవిస్తున్నటువంటి వారికి పరలోకపు తండ్రి యొక్క జ్ఞానమును, ఐశ్వర్యమును, మహిమయు సమస్తమును మనకు కలుగుట కొరకై యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో మనకేం కలుగు చేశాడు? వెలుగుని ప్రసాదించాడు. అందును బట్టి మనము దేవునిని స్తుతించబద్ధులమై ఉన్నాము. మునుపు మేము చీకటి అయి ఉంటిమి, ఇప్పుడు వెలుగు సంబంధులమై ఉన్నాము. ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తూ ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఆది కాండములో చూసినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తర్వాత అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఈ 2 వచనాలకు ఆది కాండము ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరు, అది చదవండి, ఒకసారి చదవండి. అది ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచు ఉండెను. దేవుడు ఎలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రకృతిలోని సృష్టి
ఆత్మీయమైనటువంటి జీవితంలోని సృష్టి రెండు కూడా వెలుగు చీకటిలో ఉన్నటువంటిది వెలుగు ప్రకాశించుటతోనే ప్రారంభమైంది. ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మధ్యలో 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో ఏదో జరిగింది. ఏది జరిగింది అన్నది అక్కడ రాయబడలా. ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడలేదు. దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. ఆది అందు, ఆది అంటే మొదట ప్రభువు తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు ఆది యందు భూమి ఆకాశాలను సృజించాడు. నా జీవితంలో కూడా ఆది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. చూడండి, గమనించండి. ఆది కాండములో మనం గమనిస్తే మనిషి యొక్క జీవిత చరిత్ర మొత్తము దానిలోనే ఉంది. మనిషి యొక్క పుట్టుక, మనిషి యొక్క పాపము, విమోచన 3 కూడా ఆది కాండంలోనే. మనిషి యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా ఆది కాండమును పొందుపరిచాడు మొదట్లోనే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, అలాంటి ఆ 2 వచనాలకు మధ్యలో ఏదో జరిగింది. నీకు నాకు తెలియదు. అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత హెస్కేలు గ్రంథము, ఇర్మియా గ్రంథములో పరిశుద్ధాత్ముడు రాసిపెట్టాడు. ఏం జరిగింది? అది నిరాకరమైపోయింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించిన మాట వాస్తవం. 2వ వచనానికి వచ్చేసరికి అది నిరాకారమైపోయింది. ఆకారము లేనిదిగా పరిపూర్ణముగా చేశాడు ప్రకృతిని పరిపూర్ణముగా చేశాడు దేవాతి దేవుడు. దేవుడు పరిపూర్ణముగా చేయబడినటువంటి ఆ ప్రకృతి 2వ వచనానికి వచ్చేసరికి అది నిరాకారమైపోయింది. ఏమైపోయింది? నిరాకారము అయిపోయింది. అంటే ఆకారము లేనిదిగా అయిపోయింది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము ఎవరికి? మనుషులకు వెలుగై ఉన్నది. సరే, ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంధకారమయమైనటువంటి ప్రకృతిని సృష్టించినటువంటి దేవాతి దేవుడు అది అంధకారమయమైపోయింది. ఆత్మ జలములపై అల్లాడుచూ ఉంటుండగా, అల్లాడుచు ఉండటం అంటే మూల్గుచ్చు ఉండటం అంటే దేనికి అర్థం? దేనికి? ఉచ్చరింపశక్యము కాని మూల్గుతో అంటే అయ్యో ప్రార్థన. ఉచ్చరింపశక్యము కాని మూల్గుతో ప్రార్థన చేయండి అని చెప్పాడు ప్రభు. జలములపై అల్లాడుచు ఉన్నది ఆత్మ. అల్లాడుచున్నటువంటి ఆత్మ ఎందుకు మూల్గుచు ఉన్నది? ప్రార్థన చేస్తూ ఉన్నది. దేని కొరకై ప్రార్థన చేస్తుందంటే ప్రకృతిని ఒక సుందరమైనటువంటి విధానములోను, తనకిష్టమైనటువంటి విధానములోను అది ప్రకృతిని సంపూర్ణముగా చేసినటువంటి దేవుడు ఆ ప్రకృతి నిరాకారముగా అయిపోయినటువంటి దానిని చూస్తూ జలములపై కప్పబడింది, అల్లాడుచూ ఉన్నటువంటిది ఆత్మ ప్రార్థన చేస్తూ ఉన్నది. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కనికరము చూపించి నిరాకారముగా ఉన్న దానిని ఆకారములోకి తీసుకొని వచ్చాడు. ఆది కాండం 1వ అధ్యాయం చివరిలోకి వచ్చిన తర్వాత 6 దినాలు మరలా దాన్ని పనిచేస్తూ వచ్చాడు. చెడిపోయిన దాన్ని ఒక్కదాన్ని సరి చేసుకుంటూ అన్నిటినీ చేసుకుంటూ చివరికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే ఇది మంచిదై ఉన్నది అని చెప్పాడు దేవుడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే మనము కూడా ఆదిపిత్రుడైనటువంటి ఆదాముని తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు.
చేసుకున్నాడు. తన స్వరూపము చేసుకున్నటువంటి ఆ దేవుడు ఆజ్ఞ అతిక్రమించాడు. అతిక్రమించటం వలన ఆజ్ఞ అతిక్రమమే, పెద్దగా చెప్పాలి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదాము అతిక్రమించాడు. ఆదాము ఏదేనులో ఉన్నాడు. ఏదేనులను సృజించినటువంటి దేవుని యొక్క ఏలుబడిలో ఉన్నాడు. ఏలుబడిలో ఉన్నటువంటి ఆదాముకి స్వతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛనిచ్చినటువంటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదామును ఏం చేశాడు? ఏదేనులోనే ఉంచాడా? ఉంచలేదా? ఉంచలా. బయటికేం చేశాడు? గెంటి వేశాడు. దేవుని యొక్క మహాప్రేమ ఎంత గొప్పదంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఆదాము అతిక్రమించిన తర్వాత పారిపోయాడు. దిగంబరుడైన గ్రహించాడు. చెట్టు చాటున దాక్కున్నాడు. ఆదాము అయ్యో నేను తప్పు చేశానని గ్రహించాడు, కానీ దాక్కున్నాడు. గ్రహించినటువంటి తప్పు చేశానని నీ ఎడల, మీ అందరి ఎడల నుంచున్నటువంటి నేను తప్పు చేస్తే, నేను గ్రహిస్తే తప్పు చేశానని ఏం చేయాలా? మీ వద్దకు వచ్చి నేనేం చేయాలా? క్షమాపణ కోరుకోవాలా. క్షమాపణ కోరుకోకుండా అయ్యో ఈ తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపముతో నన్ను చేసుకున్నాడు కనుక నన్ను చేసుకున్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞని నేను అతిక్రమించానని ఆదాము అక్కడికి వెళ్ళలా. చెట్టు వద్దకు వెళ్ళాడు, చెట్టు సాటుకు వెళ్ళాడు. కానీ ఆ ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే వెతుక్కుంటూ వచ్చాడు. తెలుసు, తండ్రికి తెలుసు చెట్టు చాటున ఉన్నాడని తెలుసు. ఆ ప్రేమ వెలకట్టలేని ప్రేమ. ఆ ప్రేమనే అక్కడ వెల్లడిపరిచాడు. ఒక మానవుడి ఎడల, ఒక విశ్వాసి ఎడల ఆ ప్రేమను ఆదికాండము 1వ అధ్యాయంలోనే వెల్లడిపరిచాడు. ఆదామా, నా కుమారుడా, నువ్వెక్కడున్నావయ్యా? నేను చెట్టు చాటున దాక్కున్నాను. ఎక్కడ దాక్కున్నాడు చెప్పాలి. ఈ చెట్టు చాలా విలువైనటువంటి చెట్టు. అది ఆ చెట్టు చాటున, ఆ చెట్టే, ఆ మ్రానే యేసుక్రీస్తు ప్రభువారు మోసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. మానవుని యొక్క జీవితం తన పోలికందు, తన స్వరూపమందు నిన్ను నన్ను చేసుకున్నాడు. ఆదాము ఒక్క మనుషుని వల్ల పాపం వల్ల మరణం లోకములకు ప్రవేశించింది. అంధకారమయంలో ఉన్నటువంటి మనల్ని ఆదాముకి ఏం చేశాడు? ఆదాముని ఉట్టిగానే పంపించాడా? తోలివేశాడు. ఎందుకు తోలివేశాడు? మరలా జీవవృక్ష ఫలాలను తింటాడేమన్న ఉద్దేశంతోనే తోలివేసినటువంటి ఉట్టిగా పంపించలేదు. దిగంబరుడుగా ఉన్నటువంటి ఆ జంటను చూసి ఒక పశువును వధించి చర్మపు చొక్కాలు తొడిగించి బయటకు పంపించి వేశాడు. ప్రభువునందు ప్రియమైన ఆ మనుష్యుడు చేసినటువంటి పాపం వలన మనము కూడా, ఆ బీజములో పుట్టినటువంటి మనము కూడా, ఒక మనుషుని వల్ల పాపం వల్ల మరణం ఈ లోకములోకి ఏ రీతిగా ప్రవేశించిందో, మనలో ప్రవేశించినటువంటి ఆ పాపపు ఏచ్ఛలు, ఆ పాపపు బీజము నీలో నాలో ఉంది. ఆ బీజం ఎలాంటిదంటే చీకటి బీజము, చీకటి బ్రతుకు. పాపమనే బ్రతుకులో బ్రతుకుచున్నటువంటి నీవు నేను కూడా ఇది వెలుగు నింపబడాలంటే ఆది యందు భూమి ఆకాశాలను సృజించినటువంటి దేవుడు నిరాకారమైనప్పుడు, జలములపై అల్లాడుచు ఉన్నప్పుడు, ఆత్మ అల్లాడుచు ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు తండ్రి అయినటువంటి దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనను ఆలకించి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. ఆ చెట్టు చాటున దాగుకున్నటువంటి మానవుని కొరకై చర్మపు సొక్కాలు ఏ రీతిగా చేశాడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై, నా కొరకై ఆ కల్వరిలో ఆ మ్రాను మీద వేలాడపడ్డాడు.
ఆ మ్రానును మోసుకుంటూ ఆ కల్వరి వరకు తీసుకొని వెళ్ళొచ్చు. నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని, నీలో నాలో ఉన్నటువంటి ఆ బీజము, చీకటి అనే బీజమును తీసివేయుట కొరకై ఆ కల్వరిలో 2 కొయ్యల మధ్య వేలాడబడినప్పుడు ప్రకాశమానమైనటువంటి వెలుగు నీపై నాపై పడింది. ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత పాపపు వస్త్రం పోయింది, రక్షణ వస్త్రాన్ని ధరింపచేశాడు దేవాతి దేవుడు. అందును బట్టి మనము దేవునిని ఆరాధించాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, 2 విషయాలు. ఆరాధన అంటే ఏం కాదు. బైబిల్ గ్రంథంలోనే చీకటిలో సంచరించినటువంటి ఒక గుంపు ఉంది. ఆ గుంపును గురించి వారు ఏ స్థితిలో వెళ్ళిపోయారో, వారికి వెలుగు ఏ రీతిగా వచ్చిందో దానిని మాత్రమే మనము ఆలోచన చేసి మనము ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి కొత్త నిబంధనలో మొదటి పుస్తకము 4వ అధ్యాయము 16 నుంచి చదవండి అమ్మా. నేనే చదువుతున్నా, వినండి. నజరేతు విడిచి జెబులూను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూముకొచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. అరణ్య ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన మాట పలకబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగను. అంటే యెషయా ప్రవక్త ముందుగానే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాక మునిపే ఈ ప్రవచనం ఉంది. గలిలయ దేశము చూడండి, అది కూడా యెషయా గ్రంథము, యెషయా 9వ అధ్యాయము 1 నుంచి చదువమ్మా. ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నప్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరని అన్యజనుల గలిలయ ప్రదేశమును చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ చేయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు అని కొన్ని వందల సంవత్సరాల తర్వాత ప్రవచించబడినటువంటి ప్రవచనము. యేసుక్రీస్తు ప్రభువారు స్వార్థను ప్రకటిస్తున్నాడు. ఇక తాను 3.5 సంవత్సరాలు స్వార్థను ప్రకటించినప్పుడు మొదటిగా నజరేతులో కాపురం ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఒక వర్తమానం అందిందండి. ఏమనంటే, యోహాను చెరసాలలో శిరచ్ఛేదనం చేయబడ్డాడు అని తెలవగానే ఎమ్మటే నజరేతును విడిచిపెట్టాడు. ఈ ప్రదేశానికి, గలిలయ ప్రదేశానికి ప్రయాణమై వచ్చాడు. గలిలయ ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వారు మరణఛాయలో నివసిస్తూ ఉన్నారు, చీకటిలో కూర్చున్నటువంటి వారుగా ఉన్నారు. జెబులూను దేశము, నప్తాలి దేశమును, గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చీకటిలో బ్రతుకుచు చీకటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు. అలాంటి వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి ఆ ప్రదేశానికి రాగానే ఏమైంది? అక్కడ వారిపైన గొప్ప వెలుగు వచ్చేస్తుంది. వారు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి వారికి ఎవరిచ్చారు వెలుగు? చెప్పాలి. అయ్యో, ఏం చిన్ననాటికి కూడా చెప్పకపోతే అట్ట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రదేశానికి రాగానే ఆ ప్రదేశంలో గొప్ప వెలుగును వారు చూసినట్లుగా మనం గమనిస్తాం. అసలు వారు చీకటిలోకి ఎందుకు వెళ్ళిపోయారు? గలిలయ దేశము అది వాగ్దానం చేయబడినటువంటి భూమిలో ఉంది కదా. వాగ్దాన భూమిలో ఉన్నటువంటి ఆ ప్రదేశము ఎందుకు చీకటిలోకి వెళ్ళింది అని మనం గమనిస్తే దానిలో కొంత మనము
ఆ గలిలయ ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని ఇరాన్ అంటారు. ఇరాన్ అంటారు. చూడండి, మొదటి రాసుల గ్రంథము 9వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 10 నుంచి 13 వచ్చిన చదువు కొద్ది అర్థం అవటానికి మనకి. అయ్యో ఎంతసేపా? మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 'సొలొమోను యెహోవా మందిరమును రాజనగరమును ఈ రెండిటిని 20 సంవత్సరాలకు కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను, సరవృక్షపు మ్రాణులను బంగారమునతో అతనికి ఇచ్చి ఉన్నందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు కనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను. నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు పెట్టాను. పనికిరానటువంటి ప్రదేశం అయిపోయింది. కాబూల్ అంటే, గలిలయ అంటే కాబూలు. గలిలయ జిల్లాలలో నఫ్తాలి, జబులూను దేశాలు కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి నివసిస్తున్నటువంటి ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా అది ఒకప్పుడైతే అది మంచి సారవంతమైనటువంటి భూమి, సారవంతమైనటువంటి పంటను పండించే భూమి, అక్కడ సుఖశాంతులతో వర్ధిల్లుచున్నటువంటి ప్రదేశము ఇది నిష్ప్రయోజనమైనటువంటిది అయిపోయింది. ఎందుకంటే గమనించండి, 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం చదవమ్మా. ఇజ్రాయెల్ రాజు అయిన పెహాకు దినములలో అషూరు రాజు అయిన తిగ్లత్పిలెసరు వచ్చి ఈమోను పట్టణమును, అల్పేత్యస్తాత్మక పట్టణములను, యానోహు పట్టణములను, కేదేశ్ పట్టణములను, యాసోరు పట్టణములను, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలి దేశం అంతటను పట్టుకుని అతట ఉన్న వారిని అషూరు దేశమునకు చెరగా తీసుకొని పోయాను. తిగ్లత్పిలెసర్ అనే రాజు, అషూరు రాజు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కొందరిని తీసుకొని వెళ్ళి అషూరు దేశానికి తీసుకొని వెళ్ళాడు. అన్యులైనటువంటి జనులను కొంతమందిని తీసుకొని వచ్చి ఈ గలిలయ ప్రాంతంలో పెట్టాడు. కొందరిని తీసుకొని వెళ్ళాడు తన రాజ్యానికి. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారిని కొందరిని తీసుకొని వచ్చాడు, అన్యజనులైనటువంటి వారిని తీసుకొచ్చి వీరితో కలిపారు. వారు కలిసి నివసిస్తూ జీవిస్తున్నటువంటి సమయంలో వారు కలిసిపోయి వారు ఏమయ్యారంటే విగ్రహారాధికులైపోయారు. అన్యులతో కలిసిపోయారు. అన్యులతో ఏమయ్యారు? వారు కలిసిపోయారు. వీరు వివాహాలు చేసుకొనొచ్చు, తినచ్చు, తాగుతూ, సంతోషిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు చీకటిలోకి వెళ్ళిపోయారు. వారు ఏమైపోయారు? చీకటిలోకి వెళ్ళిపోయారు. చీకటిలోకి వెళ్ళిపోయినప్పుడు యెషయా ప్రవక్త వారిని గురించి పలకబడినటువంటి ప్రవచనము నెరవేర్చాలంటే అది యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే నెరవేర్చబడాలి. ఆది కాండములో కూడా మొదటి అధ్యాయంలో మొదటి వచనానికి 2వ వచనానికి తేడా మనం గమనించాము. అది పూర్ణముగా చేయబడినటువంటి భూమి ఆకాశములను, ప్రకృతిని సృష్టించినటువంటి దేవుడు అది నిరాకారం అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే అక్కడ లూసిఫర్ అనే వ్యక్తి, చదవండి అది కూడా గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 'యెషయా గ్రంథము
యేస్కేలు గ్రంథం 28:13-15 చదవమ్మా. ఎవరైనా గట్టిగా చదవండి తొందరగా. యేస్కేలు 28వ అధ్యాయము. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, నీలము, అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. చాలు చాలమ్మా. ఆయన మణుమాణిక్యాలతో అలంకరింపబడినటువంటి ఆయన పేరు లూసిఫర్. మొదటి స్థితి ఆయనది ఉన్నతమైనటువంటి స్థితి. మొదటి స్థితి అపవాది అయినటువంటి లూసిఫర్ అనే వ్యక్తి యొక్క మొదటి స్థితి ఉన్నతమైనటువంటి స్థితి. అయితే ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో మణులు మాణిక్యములతో అలంకరించబడినటువంటి వాడని యేస్కేలు, ప్రవక్త అయినటువంటి యేస్కేలు చెప్పుచూ ఉన్నాడు. ఆది కాండంలో ఇదంతా రాయబడాలా. ఆది కాండంలో 2 వచనాలకి తేడా ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు మనకు తెలియదు. కానీ అది అసలు ఎందుకు నిరాకరమైనది అన్నదాన్ని మాత్రము ఇక్కడ యెషయా గ్రంథములో, యేస్కేలు గ్రంథములో, యోబు గ్రంథంలో మాత్రమే తెలియపరిచాడు. అందుకనే పరిశుద్ధాత్ముడు అంటాడు, కొంత అచ్చట కొంత ఇచ్చట పెట్టాను మీరు ఏరుకోండి అంటాడు. ముక్కలు ముక్కలుగా చేశాడు. దాన్ని మనము కూర్చొని దానిని బైబిల్ చేతబట్టి దాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఈ వచనానికి దీనికి సంబంధించినటువంటి అర్థం ఎక్కడ ఉంది, దీనికి సంబంధించినటువంటి కథ ఎక్కడ ఉన్నదని తెలియాలంటే మనం బైబిల్ని ధ్యానం చేయాలా. ఇక్కడ రాసి పెట్టాడు. అది ఎందుకు నిరాకారమైంది, ఎవరితో ఎందుకు నిరాకారమైంది? లూసిఫరు అనే వ్యక్తి దేవునికి మంచి సంగీత విద్వాంసకారుడు. తాను పాడుచూ ఉంటే తన్మయత్వంలో ఉండేటువంటి దేవునిని ఆ రీతిగా స్తుతించేవారు. శరాపులు సెరూపులు కంటే ఉన్నతమైనటువంటి ఈ వ్యక్తి ఎందుకు పడిపోయాడు? చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12-14 వరకు చదవమ్మా. షేదో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రమును పైగా నేను నా సింహాసనమును హెచ్చింతును. చాలు చాలు. నీవు మనస్సులో అనుకొంటివి కదా. తన్ను తాను హెచ్చించుకున్నాడు. ఎట్లా ఎంచుకున్నాడు? తేజో నక్షత్రమా, వేగుచుక్క, నీవు ఎట్లు ఆకాశం నుండి పడిపోయావు. ఎందుకు పడిపోయాడంటే తన్ను తాను హెచ్చించుకో, దేవుని కంటే పైగా తన సింహాసనాన్ని వేసుకోవాలని మనస్సులో అనుకున్నాడు. అంతే. ఏమనుకున్నాడు? మనస్సులో అనుకున్నాడు. అనుకున్నటువంటి వాడు ఏమైపోయాడు? చూడండి, మనస్సులో నీవు అనుకుంటివి 14 వచ్చిన మధ్యలో, నీవు మనస్సులో అనుకుంటివి కదా, మహోన్నతునితో నిన్ను సమనునిగా చేసుకొందువని. దేవునితో సమానముగా చేసుకోవాలని ఒక్క మనస్సులో ఒక్క మాట వస్తే ఎక్కడి నుండి పడిపోయాడు? పడిపోయాడు. మనస్సులో అనుకుంటేనే పాపం. అందుకని అది నిరాకారముగాను శూన్యముగాను చేయబడింది. ఈ జెబులూను దేశము, నప్తాలి దేశము, గలిలయ ప్రాంతం అంతా కూడా చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారి యొక్క స్థితి కూడా ఏంటంటే, వారు కూడా ఎలా పడిపోయారంటే, వారు అన్యజనులతో ఐక్యపరచబడ్డారు, అన్యజనులతో సహవాసము చేశారు, అన్యజనులు చేసే కార్యాలలో ఏకీభవించారు, అన్యజనులు చేస్తున్నటువంటి విగ్రహాలకు ఆరాధించారు. అందుకనే వారు కూడా చీకటిలోకి వెళ్ళిపోయారు. ఆదిపితరుడైనటువంటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించడం వల్ల బయటికి గెంటివేయబడ్డాడు. చూసారా? తేజో నక్షత్రమా, వేగుచుక్క అనబడినటువంటి ఆ లూసిఫర్ గంటివేయబడ్డాడు, పడద్రోయబడ్డాడు, పాతాళంలో బంధించబడ్డాడు. అంతేకాదు,
మరి నీ నా స్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? వారందరికైతే దేవుడైతే ప్రాణాలు ఇవ్వలేదులే, కానీ ఆదాము కొరకైతే పశువును వధించాడు. గలిలయ దేశంలో ఉన్నటువంటి, నఫ్తాలి దేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకైతే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. నీ కొరకైతే, నా కొరకైతే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే నిరాకారముగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో జనములపై అల్లాడుచూ ఉన్నటువంటి, మూలుగుచూ ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్ముడే నీ ఎడలా నా ఎడలా కార్యాన్ని జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరిలో చేసిన అమూల్యమైన బలియాగము ద్వారా నీకు నాకు, చీకటిలో ఉన్నటువంటి నీవు నేను కూడా, మునుపు మనము చీకటి అయి ఉన్నాం, చీకటి పాపముల చేతన, అపరాధముల చేతను చచ్చినటువంటి నిన్ను కూడా గొప్ప వెలుగు, ఆ వెలుగులోకి తీసుకొని వచ్చాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నిరాకారముగా ఉన్నటువంటి దానిని క్రమపరిచాడు, చేశాడు. ఇది మంచిది అన్నాడు. అక్కడ చివరి వచనంలో చదివితే ఇది మంచిది అని తలంచాడు దేవుడు. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారి వెళ్ళేసరికి వెలుగు చేత నింపబడ్డారు. వారు చీకటిలో బ్రతుకుతూ, చీకటిలో సంచరిస్తూ, చీకటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారికి ఆ వెలుగు, అది ప్రకాశమానమైనటువంటి వెలుగు. అలాంటి వెలుగు వారికి ఇచ్చాడు. ఆ కల్వరిలో 2 కొయ్యల మధ్య వేలాడుతూ ఒక్కసారి తన కనులెత్తి ఒక్కసారి ప్రపంచమంతా ఏది మంచిది అని తలంచాడో, ఆ మంచిది చెడిపోయిన దాన్ని ఒక్కసారి చూసి ఆ వెలుగుని ప్రపంచం మనకై ఆ కల్వరిలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడుచు ఆ రక్తాన్ని చిందిస్తూ ఒక్కసారి చూశాడు. చూస్తే తన హృదయంలో నుంచి, తన తలలో నుంచి, తన చేతులలో నుంచి, తన కాళ్ళలో నుంచి కారుతున్నటువంటి రక్తంలో కూడా ప్రకాశమానమైనటువంటి వెలుగు ప్రపంచానికి ఇచ్చాడు. ప్రకాశమానమైనటువంటి వెలుగులోకి నీవు నేను వచ్చాం. ఆ దేవునిని ఎంతగా స్తుతించి ఆరాధించాలి, ఎంతగా స్తుతించి ఆరాధించాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అది నిత్యమైన వెలుగు, అది ప్రకాశమానమైన వెలుగు. అపోస్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉండి మంచి విద్యావంతుడు, గమనీయులు పాదముల వద్ద విద్యను అభ్యసించినటువంటి వాడు, యూద మతములో నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని పాటించుటలో నిష్ఠ అయినటువంటి ఆ సౌలు అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు లీకులోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నటువంటి ప్రజలను హింసించాలని, దండించాలని, చంపాలని సన్హెడ్రిక్ సభలో పత్రాలు పుచ్చుకొని, అనుమతి పత్రాలు పుచ్చుకొని అతను ప్రయాణిస్తూ ఉన్నాడు. విశ్వాసుల కొరకై, పరిశుద్ధుల కొరకై వెళుచున్నటువంటి ఆ సౌలును మిట్ట మధ్యాహ్న సమయంలో దమస్కు రోడ్డులో ప్రకాశమానమైనటువంటి వెలుగుతో సంధించాడు దేవుడు. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది. ప్రకాశమానమైనటువంటి వెలుగుతో చదవండి ఒకసారి అది. అపోస్తుల కార్యాలు 9:3 చదవమ్మా. ప్రయాణం చేయొచ్చు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ఏం ప్రకాశించ, అతని చుట్టూ ఏం ప్రకాశించిందంట? చూడండి, ఏ సమయం అది? రాత్రికాల సమయమా? మధ్యాహ్న కాల సమయంలో పయనిస్తున్నాడు కదా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వెలుగు ఉంది. దీనికంటే ప్రకాశమానమైనటువంటి వెలుగు ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభువు. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం అంటుంది, ఆయన గొప్ప వెలుగు. అట్టి గొప్ప వెలుగుతో సౌలును సంధించాడు. సౌలును ఎప్పుడైతే సంధించాడో, చీకటి కార్యాలు చేయుట కొరకై, చీకటి యొక్క
కార్యాలను జరిగించడం కొరకై వేగిరపడుచు పరుగిడుచున్నటువంటి ఆ చీకటి జీవితాన్ని తీసివేసి ప్రకాశమానమైన వెలుగు, గొప్ప వెలుగును ఆ మధ్యాహ్న కాల సమయంలో సౌలుకి ఇచ్చాడు కనుక పౌలుగా మారిపోయాడు. పౌలుగా మారిపోయినటువంటి పౌలు అపోస్తుల కార్యాల దగ్గర నుంచి మనం కానీ గమనిస్తే పౌలు యొక్క జీవితాన్ని, నా పరుగు కడముట్టించి తిని నాకొక నీతి కిరీటము ఉంచబడిందని ఒక సాక్ష్యము చెప్పటానికి ఆ వెలుగే మూల కారణం. ఆ వెలుగు లేకపోతే ఆ జీవము, ఆ నిత్య జీవంలోకి వెళ్ళటానికి, నిత్య జీవము కిరీటాన్ని పొందటానికి అతను అర్హుడు కాదు. కానీ ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగు మధ్యాహ్న కాల సమయంలో పొందాడు, ప్రకాశింపజేశాడు. ఆ దేహంలో ఉన్నటువంటి చీకటి బ్రతుకు మొత్తము తీసివేశాడు దేవుడు. ప్రకాశమానమైనటువంటి వెలుగులోకి ఇచ్చి ఆ ప్రకాశమానమైనటువంటి తండ్రిని కొనియాడుతూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ స్వార్థలు ప్రకటించాడు. నీవు నేను కూడా అంతే. ఎందుకు ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను? ఎందుకు ఏర్పరచుకున్నాడు నిన్ను నన్ను? అయ్యో బాప్తీసం తీసుకున్నావు, ఏదో పాస్టర్ గారు ఏదో చెప్పాడు, ఒక వాక్యం చెప్పాడులే, వెళ్ళిపోయాము, చేతులు ఎత్తాము, తీసుకొచ్చాడు, తొట్లో ముంచేశాడు, ఒక తెల్ల ప్యాంటు తెల్ల సొక్కా వేసేసాము, అయిపోయింది కాదు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నారు. మీరు వెళ్ళి సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించమన్నాడు. ఆ వెలుగు పొందినటువంటి నీవు, ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగు, ఆ గొప్ప వెలుగును పొందినటువంటి నీవు, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు పొందినటువంటి నీవు, ఆ వెలుగుని వేరే వాళ్ళకి మనము ప్రసరించే వారముగా ఉండాలి. ప్రకాశమానమైనటువంటి వెలుగును నాకు అనుగ్రహించావు నాయన, స్తోత్రాలయ్యా. అయ్యా గొప్ప వెలుగును నాకు అనుగ్రహించావు ప్రభు. ఆ చీకటిలో సంచరిస్తూ చీకటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి నన్ను గొప్ప వెలుగుగా చేశావు ప్రభు. ఆ స్తోత్రాలు చెల్లిస్తున్నానని చెప్పాలి. అందుకని పేతురుపత్రిక 1వ పేతురుపత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువమ్మా. 1 పేతురుపత్రిక 1 చదువు. అయితే మీరు చీకటిలో నుండి మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. ఇక్కడ చూడండి, రాజులైన యాజక సమూహములోకి నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు. దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా నిన్ను నన్ను చేసుకున్నాడు. భక్తుడైనటువంటి పేతురు భక్త కోటికి రాస్తూ ఉన్నాడు, గుణాతిశయములను ప్రచురపరచుట కొరకై ఆయన గుణాతిశయాలను నీవు నేను ప్రచురపరచు. అందుకనే మొదటి ప్రారంభంలోనే చదివాం మనం, కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో చూసారా మీరు? ఆయన మహిమయు ఐశ్వర్యమును యేసుక్రీస్తు నామములో పొంది ఉన్నామని ఆయనను పరచుపరిచే వారంగా ఉండాలి. రాజులైన యాజక సమూహముగా చేసుకున్నాడు నిన్ను నన్ను. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో కుమారుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యము చీకటిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా వెలుగు సంబంధులుగా చేసి ఏం చేశాడంటే, రాజులైన యాజక సమూహములకి నిన్ను నన్ను నడిపించడం మాత్రమే కాదండి, తండ్రిని చూసినకు నీకు నాకు ఏ అర్హత లేనటువంటి నీకు నాకు కూడా ఒక అర్హతనిచ్చాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యం ఇచ్చాడు. అందుని బట్టి దేవునిని మనం స్తుతించాలి. అయ్యో ప్రభువా, చీకటిలో ఉన్నటువంటి నన్ను రాజులైన యాజక సమూహములోకి నడిపించిన దేవా, కుమారుడు ఆ కల్వరిలో చేసిన ఆ బలియాగము ద్వారా నాకు ఇచ్చినటువంటి ఇట్టి గొప్ప ఆధిక్యతను బట్టి నిన్ను నేను స్తుతిస్తున్నానయ్యా అని దేవునిని స్తుతించే వారంగా ఉండాలి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను, చీకటి గతించుచూ ఉన్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచూ ఉన్నది. ఎప్పుడు? ఎప్పుడు?
ఏంది ఎవరు మాట్లాడు ఒక్కళ్ళే చెప్పారు నాకు, ఒక స్వరమే వినపడింది. ఎప్పుడు? అది ఏ వెలుగు? అది సత్యమైనటువంటి వెలుగు. మనం ఎలాంటి వారము? అబద్ధికులము, మోసగాండ్రము. ఆ వెలుగు ప్రకాశించడంతోనే మనం ఏమయ్యాము? నీతిమంతులమయ్యాం. ఏమయ్యాము? అయ్యో ప్రభువా, అసత్యములో ఉన్నటువంటి మమ్మలను నీతిమంతులుగా చేసినటువంటి దేవా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19-20 వచనాలు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19-20. పగలు సూర్యుని ప్రకాశము నీకు ఉండదు, నీకు వెలుగునిచ్చుటకై చంద్రుడు ఇంకను ప్రకాశింపడు. యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఉండును. చాలు చాలు చాలు. అది ఏ వెలుగు? దేవుడిచ్చే వెలుగేది. అది నిత్యమైన వెలుగు. ఎక్కడుంటుంది నిత్యమైన వెలుగు? ఈ భూమియు ఇదంతయు గతించిపోవును. నిత్యమైన వెలుగు ఎక్కడ? నిత్యత్వంలోకి వెళ్ళవలసినటువంటి వారమైనటువంటి వారు. చీకటిలో ఉన్నటువంటి నిన్ను నన్ను నిత్యత్వంలోకి, నిత్యమైనటువంటి వెలుగులోకి నడిపించాడు. అందుని బట్టి దేవునిని మనము ఏం చేయాలా? స్తుతించా, ఆరాధించా బద్ధులమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. యెషయా ప్రవక్త ద్వారా పలుకుతున్నటువంటి మాట అది నిత్యమైనటువంటి వెలుగు. ఆ నిత్యత్వములోకి, ఆ నిత్యము ఆకలి దప్పులు లేని ప్రదేశంలోకి, నిత్యమైనటువంటి వెలుగులోకి నిన్ను నన్ను తీసుకొని వెళ్ళటకు ఆయన వెలుగును ప్రసరింపచేశాడు. అందును బట్టి దేవునిని మనం ఆరాధించాలి. అయ్యో ప్రభువా, ఆ నిత్యత్వములోకి, ఆ నిత్యమైనటువంటి వెలుగులోకి నాయన నన్ను తీసుకొని వెళ్ళుచున్నటువంటి దేవా స్తోత్రాలు. సమస్తము గతించిపోయాయి ప్రభువా, అన్నీ గతించిపోయినను ప్రభువా, నీ వెలుగు ద్వారా నన్ను నిత్యమైనటువంటి వెలుగులోకి నడిపిస్తున్నటువంటి దేవా స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుల, ఈ రీతిగా చూస్తే చాలా వెలుగులు ఉన్నాయండి బైబిల్లో. జీవపు వెలుగు చూడండి. ఇది యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. అమ్మా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. ఏ వెలుగమ్మది? ఆ జీవపు వెలుగు. ఆ జీవపు వెలుగు కావాలంటే ఎవరిని వెంబడించాలి? చీకటిలో ఉన్నటువంటి వారు ఎవరిని వెంబడించారు? యేసుని వెంబడించారు. గలిలయలో ఉన్నటువంటి చీకటిలో ఉన్నటువంటి వారు ప్రభువు రావటతోనే వెలుగులోకి వచ్చారు, ప్రభువుని వెంబడించారు. ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ ఒక యూదా మాత్రమే. 12 మంది అపోస్తలులు ఉన్నారు చూసారు, శిష్యులు. 12 మందిలో 11 మంది ఆ గలిలయ ప్రాంతపు వాసులే. ప్రభువుని వెంబడించారు, ప్రభువుని స్తుతించారు, ప్రభువుని గణపరిచారు, ప్రభువుని హెచ్చించారు, ప్రభువుని ప్రచురపరిచారు. వారు హతసాక్షులైపోయారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఆయన జీవపు వెలుగు, నిత్యమైన వెలుగు, ఆయన గొప్ప వెలుగు. అలాంటి దేవుని నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చాడు కనుక ఒక్క మాట, అయ్యో ప్రభు, ఆ చీకటిలో ఉన్నటువంటి నన్ను వెలుగులోకి నడిపించి ఆ నిత్యత్వంలోకి తీసుకొని వెళుతున్నటువంటి నిత్యమైనటువంటి వెలుగులోకి, ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగులోకి నన్ను నడిపిస్తున్న దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నానని ఒక్కసారి దేవుని మనస్సు పూర్తిగా మన హృదయాలను నింపి వాక్యమును ఎత్తిపట్టి దేవునిని స్తుతిస్తూ ఆరాధిద్దాం. దేవుడి వాక్యమును ఆస్వాదించుగాక. ఆమెన్.